దేనికని సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసేది చేసుకో. నేను ప్రజల తరఫున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమి ఉంది. 150 ఫేర్ పే షాపులు ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి. ఒక షాపు అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన. నువ్వేదే దానికి పనికిరాదా? ఒక షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి. నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకుని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేస్తావు. ఇక్కడ కాదు, జిల్లాలో కూడా ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు, చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పడ్డారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా. నేను ఇంక ఊరుకోను. ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. ఓర్పు అనేది కొంతకాలమే ఉంటుంది. ఓర్పు నశించింది అని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం, ఎవరైనా ఎక్కడ ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను రెడీగా ఉన్నా. నేను వచ్చి నాకు ఎన్ని కేసులైనా నన్ను పెట్టుకొని నేను మటుకి ప్రజల కోసం పోరాడడానికి సిద్ధపడ్డాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. దేనికని సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసేది చేసుకో. నేను ప్రజల తరఫున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమి ఉంది. 150 ఫేర్ పే షాపులు ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి. ఒక షాపు అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన. నువ్వేదే దానికి పనికిరాదా? ఒక షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి. నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకుని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేస్తావు. ఇక్కడ కాదు, జిల్లాలో కూడా ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు, చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పడ్డారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా. నేను ఇంక ఊరుకోను. ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. ఓర్పు అనేది కొంతకాలమే ఉంటుంది. ఓర్పు నశించింది అని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం, ఎవరైనా ఎక్కడ ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను రెడీగా ఉన్నా. నేను వచ్చి నాకు ఎన్ని కేసులైనా నన్ను పెట్టుకొని నేను మటుకి ప్రజల కోసం పోరాడడానికి సిద్ధపడ్డాను కూడా తెలియజేసుకుంటా.